హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడికి రమ్మని సభాధ్యక్షులు మన ధనరాజ్ గారు అడిగినప్పుడు అన్న పండగ కదా మరి నేను ఎట్లా కొంచెం అక్కడ బిజీ వేరే కార్యక్రమాలు ఉన్నాయి వేరే సాంగ్స్ ఉన్నాయి అన్నప్పుడు అన్న ఈ ప్రాంతంలో మీ పాటలు అందరి గొంతుల్లో పురిపిన నెమలిలా నాట్యం ఆడతాయి తప్పకుండా మీరు రావాలన్నప్పుడు నేను వచ్చాను. ఎప్పటికైనా నా కాలం చాలా విలువైనది అయినప్పటికీ నాకు ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ మీ సిగ్గోలు ప్రాంత ప్రజల ఆదరాభిమానాలు నాకు చాలా గొప్పగా అనిపించాయి. ఈ రోజు నేను రాకపోతే మిమ్మల్ని అందరినీ చూసి ఉండేవాడిని కాదు. కాకుంటే నేను అంటేనే పార్టీలకు అతీతంగా ఒక పార్టీ అని కాదు, మీ అందరికి తెలుసు అన్ని సాంగ్స్ కూడా నా పాటలు ఉంటాయి, ఆ విషయం మీకు తెలుసు. మొట్టమొదటిగా ఈ ప్రాంతం అంటేనే అమరుడు కామ్రేడ్ వంగపండు ప్రసాద్ గారిని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు విప్లవోద్యమంలో వీరోచితంగా విప్లవ పందాలో గలం విప్పి గానం చేసి తెలుగు ప్రజలను ఏకం చేసినటువంటి ఒక అమర వీరులు యుద్ధ వీరులు కామ్రేడ్ గద్దరన్న తెలంగాణ ప్రాంతంలో ఉంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో వంగపండు ప్రసాద్. వీరిద్దరు తెలుగు గడ్డకు రెండు కండ్లు. ఎందుకంటే మాకు మా తల్లిదండ్రులు జన్మనిస్తే కళాకారులుగా రెండు రాష్ట్రాలకు జన్మనిచ్చింది ఇద్దరు తండ్రులు మాత్రమే. ఈ వేదిక మీద ఉన్నటువంటి పాడినటువంటి ఈ ప్రాంత కళాకారులు కానీ ఇప్పుడే మాకన్నా ముందు మా గిద్దెగలం మా తెలంగాణ ముందు బిడ్డ ఓరుగల్లు ముందు బిడ్డ పాడినటువంటి పాట కూడా ఆయన కూడా గద్దరన్న వారసులే. ఇక్కడ పాడిన బిడ్డలందరూ కూడా మన వంగపండు ప్రసాద్ అన్న వారసులే. ఇప్పటికైనా మేమందరం గాయకులం కూడా వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ముందు వరుసలో ఉంటాము. అదే మాదిరిగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు గౌరు ఉషక్క గౌరీ శిరీషమ్మ, సారీ అమ్మ మీ పాట కూడా నేనే పాడినట్టుంది నాకు ఐడియా ఉంది. గౌరు లచ్చన్న గారి మనవరాలు కదా అమ్మ, అదొకటి. అదే మాదిరిగా మరి మరొక యుద్ధ నౌక అయినటువంటి వంగపండు ప్రసాద్ అన్నటువంటి ప్రసాద్ గారి అన్నగారి బిడ్డ మా ఉషక్క కూడా ఇక్కడ ఉంది. నాకు చాలా సంతోషం అనిపించింది. ఉషక్కను కూడా దగ్గరికి వెళ్ళి ఈ రోజు చూశాను ఇక్కడ. ఎప్పుడు ఆమె గొంతు చాలా టాప్ వాయిస్, అంత పెద్ద గొంతుతో నేను పాడుతున్నప్పుడు నేను టీవీలో చూశాను. అక్క ఈ రోజు చూడడం నాకు చాలా గర్వంగా ఉంది. అదే మాదిరిగా ధనరాజ్ గారు ఇంతలందరికీ పిలిపించి ఈ రాజ్యం ప్రజలందరికీ నా పాట వినిపించేటువంటి అవకాశం కల్పించినందుకు మీకు ఎప్పుడు కూడా మర్చిపోను. అదే మాదిరిగా పెద్దలు మన వంగపండు ప్రసాద్ అన్న పాట కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కొత్త పాటతో మీ ముందుకు, మీరు చెప్పినా చెప్పకుండా మీ ముందుకు వస్తా. వంగపండు ప్రసాద్ అన్న పాట ఇక్కడ అందరి సమక్షంలో రిలీజ్ చేద్దాం. మళ్ళీ ఎమ్మెల్యే గారు ఉంటారు మనతోని, వారి చేతుల మీదుగా చేద్దాం. ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులు కానీ ఈ ప్రాంతాల్లో ఈ పల్లె పక్క ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అమ్మలక్కలందరికీ, సౌండ్ తమ్ముళ్ళకి, కళాకారులకు, ఇక్కడ భాస్కర్ అన్న కూడా ఇప్పటిదాకా చాలా బాగా పాడాడు. అందరికి కూడా మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తాం. మొట్టమొదటిగా ఈ ప్రాంతం అంటేనే ఏం పిల్లడో ఎల్దం వస్తావా ఏం పిల్లడో ఎల్దం వస్తావా శ్రీకాకుళంలో సీమ కొండకి ఏం పిల్లడో చిన్నప్పటి నుంచి విన్నా. వంగపండు ప్రసాద్ అన్న పాటలను కూడా వీరిద్దరు కూడా అక్కడ గద్దరన్న, ఇక్కడ వంగపండు ప్రసాద్ అన్న పల్లెల్లో ఎంతో మంది గాయకులను తయారు చేసినటువంటి ఘనతను వాళ్ళిద్దరికి కూడా జోహార్లు అర్పిస్తూ, నెక్స్ట్ ఏం సాంగ్ కావాలని మీరు కోరుకుంటుందో ఏం పాడాలి నేనంటేనే తెలుసు, ఎవరు ఏమనుకోవద్దు. ఎందుకంటే అన్ని నా హిట్లన్నీ మీరు వింటారు. బాబు గారికి కూడా నా ఏ సాంగ్ ఉన్నాయి. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, బాబు కూడా ఉన్నాయి.
ఆకు పచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే ఆకు పచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే నీకు మచ్చనేలే నువ్వెలే నీలున్న చందమామయ్య చేతుల్లో మహిమయే ఉన్నది మా మన్నుల నిచ్చలి కన్నము తీసేటి మహిమ నీకున్నది ఆకు పచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే ఆకు పచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే నీకు మచ్చలేడాలే నువ్వెలే నువ్వెలే నీకు మచ్చలేడాలే నువ్వెలే నువ్వెలే ఎందుకంటే గద్దరన్న పాటలు కూడా మనకు